ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి తన యొక్క కృపగల హస్తపు నీళ్ళలో ఆయన మనల్ని దాచి భద్రపరిచారు. ప్రభు మనకు చేసిన మేలన్నిటిని బట్టి మనం ఆయనకు ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తెచ్చుకోలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3వ మాసంలో ఈ చివరి దినాల్లోకి, ఈ 4 వారంలో చివరి రోజుల్లో మనం ఈ విధంగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన కృపను బట్టి సజీవులుగా ఉండడానికి ప్రభు సహాయం చేసి నడిపిస్తూ వచ్చారు. అందుకై దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరచబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినాన మనం దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో సింహము గురించి దేవుడు కలుగు చేసినటువంటి ఈ యొక్క భూ జంతువులన్నింటిలో అడవికి రాజుగా పిలువబడుతున్న సింహాన్ని గురించి మనం చూస్తాం. సింహాన్ని 2 విధాలుగా బైబిల్లో మనం గమనించవచ్చు. ఒకటి, గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదునా అన్నటువంటి ఆ యొక్క సాతానికి పోలికగా ఉంది ఒకవైపున. మరోవైపున యేసు ప్రభు, యూదా గోత్రపు కొదమ సింహము అని యేసు ప్రభు కూడా పోల్చబడింది. సో ఈ రోజున మనం సింహము సాతానికి ఎలా పోల్చబడింది, ఎలాంటి పరిస్థితుల్లో మనం దాని గురించిన కొన్ని విషయాలు ఎవరెవరి జీవితాల్లో ఎదురైనాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మొదటిగా మనం గమనిస్తే, అభిషేకించబడి దేవుని ఉద్దేశాలతో నడిపించబడడానికి పంపబడిన శాంసన్ జీవితంలో సింహము ఎదురైనట్లుగా మనం చూస్తాం. సింహము శాంసన్కి ఎదురైనప్పుడు బొబ్బరించుచు అది పైకి వచ్చినప్పుడు శాంసను సింహాన్ని చీల్చేసాడు. 2 దవడల ఎముకలు పట్టుకొని దాన్ని చీల్చేసాడు అని రాయబడి. సో అంత పవర్, అంత అభిషేకం ఆయనకు ఉంది కాబట్టి సింహాన్ని ఆయన ఆ విధంగా జయించాడు. అలాగే రెండవదిగా మనం గమనించినప్పుడు దావీదు జీవితంలో కూడా సింహము ఆయన మీదకి వచ్చినట్లుగా, తన తండ్రి గొర్రెలు మేపుతున్న వేళలో సింహము ఎలుగుబంటి నా మీదకి వచ్చినప్పుడు నేను దాన్ని కొట్టి చంపాను, అది నా మీదకి పైకి వచ్చినప్పుడు నేను దాన్ని చీల్చేశానని దావీదు కూడా చెప్పాడు. సో ఈ ఇద్దరు యవన కాలంలోనే ఉన్నప్పుడు ఈ కార్యాలు జరిగించారు. యవన కాలంలో ఉన్నటువంటి వేళలో సింహము వాళ్ళ మీదకి వచ్చినటువంటి వేళ వారిద్దరూ కలిసి సింహాన్ని వారి వారి కాలంలో వాళ్ళు సింహాన్ని చీల్చి చంపేశారు. దావీదుతో పాటుగా మనం ఈ యొక్క ఇద్దరు విషయాలు గమనించినప్పుడు, అలాగే దానియేలు జీవితంలో కూడా మనం గమనించవచ్చు. దానియేలు జీవితంలో సింహము ఆయన మీదకి ఒక్కటిగా కాదు, ఆయన సింహాల బోన్లోకి పడవేయబడ్డాడు. సింహాల బోన్లోకి పడవేయబడిన తర్వాత సింహములన్నీ కూడా దానియేలు ముందు మౌనంగా ఉండిపోయి, ఏది కూడా బొబ్బరించుచు తన మీదికి తనను హింసించడానికో హాని చేయడానికో ఇంకొక విషయంలో ఏది కూడా దానియేలు మీదకి సింహాలు గుంపుగా సింహాలు కూడా ఆ యొక్క సింహాల బోనులో దానియేలుకి ఏ విధమైన హాని కలుగు చేయలేదు. ఈ 3 సందర్భాలను మనం గమనిస్తే, ఈ మొదటి ఇద్దరు శాంసన్, దావీదు యొక్క జీవితంలో సింహము చీల్చబడింది, చంపబడింది. కానీ దానియేలు జీవితంలో సింహము కాదు, సింహములు అన్నీ కూడా మౌనంగా ఏ హాని చేయకుండా సింహాలు ఆ దానియేలు దగ్గర సైలెంట్ అయిపోయాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దానియేలు కూడా యవన కాలంలో దేవుని యొక్క చిన్ననాటి నుంచి బాబులోనికి వెళ్ళినప్పుడు బానిసగా వెళ్ళిన దానియేలు జీవితంలో ఆయన దర్దాపు దర్యావేషు కాలం వరకు, అంతకాలం వరకు కూడా ఆయన తన జీవితంలో పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, శత్రువులు సైతం ఏ విధమైన లోపమును దానియేలులో కనుగొనలేకపోయినటువంటి రీతిలో పరిశుద్ధతను దానియేలు కాపాడుకున్నాడు. పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు. అందువలన సింహములు ఏవి కూడా ఒకటి కాదు కదా, సింహాల బోనులో ఎన్నున్నాయో ఆ అన్ని సింహాలు దానియేలుకి ఏ విధమైన హాని చేయకుండా, దానియేలు యొక్క జీవితంలో దేవుడు దానియేలు యొక్క ప్రవర్తన బట్టి కూడా సింహములు
దానియేలుకు హాని చేయకుండా తన దూతను పంపి దేవుడు వాటన్నిటి నోళ్ళు మూయించాడని వ్రాయబడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా యవనస్తులారా, మనం గమనించాలి. యవన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క శాంసన్ జీవితంలో, దావీదు జీవితంలో సింహములు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారు వాటిని చీల్చారు. కానీ సింహం వలె సైలెంట్గా అయిపోయాయి దానియేలు దగ్గర. కారణం, వీళ్ళ జీవితంలో, ఈ ఇద్దరి జీవితంలోకి దానియేలు జీవితంలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే పరిశుద్ధత, ప్రార్థన జీవితం. శాంసను దేవుని ద్వారా పంపబడిన వాడే. శాంసన్ అన్న పేరుకే సూర్యుని పోలిన వాడు అన్నారు. అలాంటి శాంసన్ జీవితంలో సింహాన్ని చీల్చేశాడు. శాంసన్ సింహాన్ని చీల్చాడు, దావీదు సింహాన్ని చీల్చాడు. కానీ దానియేలు సింహాలను చీల్చినట్లుగా, వాటి జోలికి వెళ్ళినట్లుగా మనం చూడలేదు కదా. దానియేలులో ఉన్న పరిశుద్ధతను బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి సింహాలు నోరు మూసుకొని ఉండేటట్లుగా దేవుడే తన దూతను పంపించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, వీరిలో పరిశుద్ధత లోపించింది, వీరిలో పవిత్రత లోపించింది, వీరిలో ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసే అనుభవాలు కనబడవు. ఎంటైర్ దానియేల్ లైఫ్, బేసిక్ స్టార్టింగ్ చిన్న వయసు నుంచి ఆయన వృద్ధాప్యం వరకు కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన దేశంలో ప్రధానుల్లో మొదటివాడుగా, 3 ప్రధానుల్లో మొదటివాడుగా దానియేలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అపవిత్రత రాజా పాలనలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ విషయంలో కానీ లంచగొండి కాదు. దానియేలు జీవితంలో లంచానికి ఆయన తలొగ్గిన వ్యక్తి కాదు. శారీరక సంబంధమైనటువంటి ఆ అపవిత్రతకు తలొగ్గే వ్యక్తి కాదు. సో దానియేలు జీవితంలో అంత భక్తిని, పరిశుద్ధతను, ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడే తన దూతను పంపి దానియేలు నువ్వు బహుప్రియుడవు అని దేవుడే పలికించాడు. అలాంటి దానియేలు జీవితంలో సింహములన్నీ మౌనం అయిపోయాయి. దేవుని బిడ్డలుగా క్రొత్త నిబంధనలు ఉన్న మనం మన జీవితంలో యవన కాలపు కోరికలకి మనము చోటించినప్పుడు, సాతానుకు చోటించినప్పుడు అది మన మీదకి వస్తుంది. కానీ దేవుని యొక్క కృపను బట్టి వాటిని మనం జయించవచ్చేమో, కానీ వాటి మీద మనం వాటిని శాంసను, దావీదు చీల్చినట్టుగా చీల్చొచ్చేమో. కానీ దానియేలు జీవితంలో సింహాలు ఏ హాని చేయకుండా దానియేలుతో సైలెంట్గా ఉన్నట్లుగా మన జీవితంలో సాతాను ఏది కూడా, ఏ విషయంలో కూడా మనల్ని ముట్టుకోకుండా మన జీవితంలో మనం ఆ విధంగా కాపాడబడాలంటే పరిశుద్ధత, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. యవనస్తులుగా ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, పెద్దలు, చిన్నులు అందరూ, ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రార్థన, పరిశుద్ధత ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు ఏ సింహాలు కానీ, ఏ ఎలుగుబంటులు కానీ, ఏ విధమైన క్రూర మృగాలు కానీ మన మీదకి రావు, మనల్ని ఏ విధమైన హాని కలుగు చేయవు. కనుక ఈ రోజున, ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతకు, పవిత్రతకు, ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామో ఆలోచించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఎంతగా మనం ఆలోచిస్తామో, ఎంతగా పరిశుద్ధతను, పవిత్రతను, ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటామో అంతగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం గొప్ప అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిలో సాతాను మీద జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉదయకాలం ముందు నీవు ఆ దిశలో దేవునికి ప్రార్థన చేసుకుంటూ అప్పగించుకో. దేవునికి చెప్పు, పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన జీవితం నాకు దయచేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి. నేను ఆ విధంగా మీ సన్నిధిలో ఎదిగేటువంటి కృప నాకు ఇవ్వమని ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. మీ ఉదయకాలం మందు నాయన అయ్యా, దానియేలు నా ప్రభా, అలాగే దావీదు, శాంసన్ జీవితాలని మాకు అయ్యా మీరు తెలియచేశారు. వారి జీవితాల్లో శాంసన్కి, దావీదుకి నాయన సింహములు ఎదురైనప్పటికీ వారు వాటిని కొట్టి చంపారని, అవి బొబ్బరించుచూ వచ్చాయని మేము చదువుతున్నాం. కానీ దానియేలు దగ్గర సింహాలు ఏ విధమైన కేకలు వేయలేదు, ఏ విధమైనటువంటి భీకర ధ్వనులు దానియేలు దగ్గర అవి వినిపించలేదు. దానియేలులో ఉన్న పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన జీవితం మీ యొద్ద నుండి దూత పంపబడి సింహములు ఏ హాని దానియేలుకి చేయకుండా ఉండేటట్లుగా వాటి నోర్లన్నీ మూయించారు.
అవి సైలెంట్గా రాత్రంతా దానిలతో సైలెంట్గా మౌనంగా నెమ్మదిగా ఉన్నట్లుగా మీ లేఖనాలు మేము చూస్తున్నాం. మా జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా మేము ప్రార్థన జీవితం, పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉంటే ఏ విధమైన అపవిత్ర ఆత్మశక్తుల ప్రభావం మా మీదుగా రాదని, అవి మమ్మల్ని ముట్టుకోలేవని, వాటి రంకెలు మాకు వినబడవని మీ లేఖనాల ద్వారా మమ్మల్ని మీరు బయలుపరిచారు ఉదయకాలమందు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు విన్నాను విడలేని మేమందరము అయ్యా దైవభక్తి కలిగి పరిశుద్ధతను, పవిత్రతను, ప్రార్థన జీవితాన్ని మేము కలిగిన వారమై ముందుకు సాగుటూ సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధాన, నెమ్మది అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభాకర పర్యంతం కృప మనకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. ఈ పవిత్రత, పరిశుద్ధత, ప్రార్థన జీవితం మనం కలిగిన వారు ఉంటే ఏ దురాత్మ శక్తుల ప్రభావం, ఏ సాతాను నిన్ను ఎందుకు సమీపించలేడు. దేవుడు అలాగా నిన్ను వాటి చేతికి అప్పగించు. అవి వచ్చి నీ దగ్గర సైలెంట్గానే ఉంటే తప్ప, వాటి నోర్లన్నీ దేవుని యొక్క దూత చేత మూయబడితే తప్ప ఏ విధమైన హాని కృప మనకు తోడుగా ఉండి బలపరిచి నడిపించు.